సో వాళ్ళు ఇప్పుడే గోవాలో ల్యాండ్ అయిపోయినా. సో మా ఫ్రెండ్స్ ఈయన ల్యాండ్ అయిపోయారు. వాళ్ళు బ్యాగేజ్ నెంబర్ 2 దగ్గర, బెల్ట్ నెంబర్ 2 దగ్గర, నేను బెల్ట్ నెంబర్ 1 దగ్గర ఒక పక్కనే ఉండు. సో వాళ్ళు వెయిట్ చేస్తారు అక్కడ. चलो जाओ कोई. अरे कितने बजे का है तुम लोग? 8 बजे. हाँ 8 बजे लैंडिंग थी. 8 बजे बोल तो हम दोनों को आधा घंटे डिफरेंस है. 15 मिनट. 15 मिनट है. 8:50 को मैं उतरा. हाँ हाँ इतना लेट? 1.5 hour लेट है ना? 2 hours. 5:20 का फ्लाइट. मैं तो 5 मिनट लेट बोला, लेकिन जल्दी लेके आओ. 8:30 को आना था, 8:15 को आया हम लोग. వచ్చేసారు మామూలుగా వచ్చేసారు ఇద్దరు. అయినవారు ఏం చేస్తున్నారు? क्या कर रहा है? कॉफी रे. ऐसा ऐसा क्या कर रहा था? शुगर डाला. शुगर कॉफी. चीयर्स. चीयर्स. और स्टार्ट नहीं हुआ चीयर्स करने के लिए. टाइम है. वो गया बीच पे. बीच कब? हरी कब गए रे? वो बोला मैं जाता. मैं बोला पता है. मैं बोला 1 घंटा रुक जा, हम आते हैं. नहीं बोले मैं नहीं रुक सकता, जा रहा मैं. अच्छा సో మేము అందరం వచ్చేసినాము. షాయద్ కోల్ దేగా. సో వచ్చేసినాము. నా లగేజ్ కోసం వెయిటింగ్. సో ఇద్దరు వచ్చేసారు. హరీని వచ్చేసినంట. ఆల్రెడీ బీచ్కి వెళ్ళిండే, ఏదో బీచ్కి వెళ్ళిండంట. సో అరే గాడి ఇద్దరు ఆ రేకి ఉదర్ జారే. సో కార్ ఇడికి వస్తుందంట. సో తీసేసుకొని మనం వెళ్ళిపోదాం. లగేజ్ కోసం వెయిటింగ్. ఎస్ దిగారేదు. మన లగేజ్ వచ్చేసింది, తీసేసుకున్నాము. సో ఇప్పుడు కార్ కోసం వెయిటింగ్. కార్ వచ్చిందంటే మనం బయలుదేరవలసింది. ఇప్పుడు పల్లలం బీచ్ వెళ్తున్నాం అనుకుంటా. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినాము. ఎయిర్పోర్ట్ బయటకు వస్తే చూడు ఎంత బాగుందో. ఈ ఎయిర్పోర్ట్కి రావడం ఫస్ట్ టైం ఏమో. ఇదే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ ఉంది. బయట నాకు ఇది బాగా నచ్చింది. మేము బయటకు వచ్చేసినాం ఇప్పుడే. ఇంకా కార్ రాలేదు. మేము కియా కార్నర్స్ బుక్ చేస్తే వాడు మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఎట్టిగా ఇస్తున్నాడు. అది పని చేయట్లేదని. అంటే కియా కార్నిమస్కి ఒక రేటు, ఎటికా ఒక రేటు. సో మేము మళ్ళీ లాస్ అతనితో మాట్లాడేసి మళ్ళీ మేము రేట్ నెగోషియేషన్ చేసుకోవాలి. ఇంకా రాలేదు. చాలా టైం పడుతుంది. 5 minutes అనుకుంటా. ఇప్పటికి ½ an hour చేసిండు. చూద్దాం. సో నా ఇంకా బొమ్మ ఉంది కదా, అది బాగుంది. అది ఆన్లైన్లో కార్ బుక్ చేసినాము. రెవ్ ఎప్పుడు బుక్ చేసి అందులోనే మంచి కంపెనీ అది. బట్ ఈసారి వాళ్ళు ఎంత మోసం చేశారంటే మమ్మల్ని చాలా మోసం చేశారు. ఫస్ట్ మేము ఏది బుక్ చేసినామంటే కియా కార్నర్స్ బుక్ చేసినాము. పెద్దగా ఉంటుందని చెప్పేసి, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఫోన్ చేసి కియా కార్నర్స్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఎట్టిగా పంపిస్తామన్నారు. సో మళ్ళీ సరే అని చెప్పేసి ఎంత టైంలో వస్తుంది ఎట్టిగా అని అడిగితే వాళ్ళు 10 minutes వస్తుందని చెప్పారు. సో 10 minutes అవుతా మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ 1 hour పడుతుంది ఎట్టిగా రావడానికి అని చెప్పేసి అన్నారు. మాకైతే పిచ్చ కోపం లేచింది. అందుకే మేము అది క్యాన్సిల్ చేసేసి ఇక్కడే మన ఎయిర్పోర్ట్లో గోవా కార్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడే సెల్ఫ్ కార్ రెంటల్ వాళ్ళు ఇచ్చేది. సో సేమ్ ప్రైస్లో వస్తుంది మనకి. సో మేము ఎంతైతే అక్కడ బుక్ చేసామో ఇక్కడ అంతే సేమ్ ప్రైస్, ఏం చేంజ్ లేదు. ఇక్కడనే పికప్, ఇక్కడనే డ్రాప్. బాగుంది. అది చూపిస్తాం మీకు. గోవా కారు మనకు ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. నాకు తెలిసి 2 ఇది మనోహర్ ఎయిర్పోర్ట్లో ప్లస్ ఇంకో ఎయిర్పోర్ట్లో, 2 ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సో ఇదంతా ప్రైస్. సామాన్ దేఖో భయ్యా. సో మనకు సేమ్ ప్రైస్లో వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. కార్ వచ్చేసింది. కార్ తీసేసుకున్నాము, ఎయిర్పోర్ట్లో తీసేసుకున్నాము గోవా కార్ అని చెప్పేసి. సో రేవ్ వాళ్ళు చాలా మోసం చేశారు. వాళ్ళని ఇంకోసారి అసలు నమ్మద్దు. ఇప్పటి నుంచి ఎవరైనా గోవా వస్తే ఇది మన ఎయిర్పోర్ట్లోనే గోఐ కార్ అని చెప్పేసి, GOICAR అని చెప్పేసి ఉంటుంది గోఐ కార్. సో అందులో మీకు అప్పుడే ఆన్ ది స్పాట్ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయో చూపించేసి బుక్ చేస్తారు. బట్ ప్రైస్ కూడా రీజనబుల్ కంపేర్ టు రెవో అని చూసుకుంటే. రెవో ఇది సేమ్, 2 సేమ్ ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్లో. బాగానే ఉంది. సో అగర్ మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే 1600 సమ్ ఇన్సూరెన్స్ ఉంది. అది తీసేసుకోనుకో, ఒక కార్కి ఏదైనా డ్యామేజ్ అయినా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
సో ఇది గుడ్. సో ఇప్పుడు మేము ఈ నుంచి ఒక 1 అవర్ పడుతుంది. ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఆ నుంచి ఆ రిసార్ట్కి వెళ్ళిపోతాం. వరకు బాయ్. ఇప్పుడే హోటల్కి వచ్చేసినాము. ఇది పాలలం బీచ్ దగ్గర ఉంది. మా హోటల్ వాడు బోర్డు చిన్నగా పెట్టిండు, అస్సలు కనిపిస్తలేదు. 2 సార్లు ఆ హోటల్ ముంగల నుంచి అటు ఇటు తిరిగినాం. చూడడానికి బాగుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దీని ఈ బిల్డింగ్ ఇంకానే ఉంది. చూడడానికి బాగుంది. ఒకసారి మనం రూమ్ చూసి వచ్చి ఒకసారి మళ్ళీ నేను హోమ్ టూరింగ్ చేస్తా. చూడు, పాలలం బీచ్ దగ్గరనే. పాలలం బీచ్ అరౌండ్ లైక్ 200-300 మీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది ఈ ఫ్రంట్ ఓనర్స్ ఉన్నారో ఎవరో తెలియదు, బట్ మేము ఇక్కడ లోపలికి వెళ్ళాలి. అక్కడ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే. అండ్ చూడడానికి బాగుంది, క్లీన్గా ఉంది, సూపర్ ఉంది. సో దీని చుట్టే తిరుగుతున్నాం మేము అప్పటి నుంచి, దొరకట్లే. వాళ్ళని వీళ్ళని అడిగి ఇక్కడికి వచ్చినాం. బోర్డు పెద్దది పెట్టుకోవాలి, చిన్నది పెట్టుకున్నాం. సో ఇప్పుడు చెక్ ఇన్ చేసేసి పోతే పాలలం బీచ్ అన్నా, లేదంటే అగోడా బీచ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, అగుండా బీచ్, అగోడా బీచ్. సో అక్కడికి వెళ్ళి చూస్తాం. చూడండి, సో చూడడానికి బాగుంది. సో सब नीचे है ना. చాలా రూమ్స్ ఉన్నాయి, ఒకటే కాదు. రూమ్ ఇదొక రూము. गरम पानी आता है क्या? वरांडा है क्या? ओ इधर भी अच्छा है. ओ इधर भी बेड है. अच्छा, ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ బెడ్ ఉంది. సో అందరు ఇద్దరం అంటే 4గురికి ఇదే ఉంటుంది. సూపర్ ఉంది. చూసినాం పైనది, చూసినాము పైనది అస్సలు బాగాలేదు. సో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఇదే బాగుంది. సో 4గురం ఇదే అంటే, సో 4గురం ఇందులో ఉంటాము. ఇక్కడ ఇద్దరు, ఈ బెడ్ పైన ఇద్దరు పడుకోవచ్చు. సో ఈ బెడ్ పైన ఇద్దరు పడుకోవచ్చు. సో ఇక్కడ నేను, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ అనుకుంటాము. ఇక్కడ గరిమా, ప్రతీక్ ఇద్దరు. సో బాగుంది, అందరం ఒకటే రూమ్లో ఫుల్ చిల్గా వచ్చు నైట్ అంతా. ఇంకోటి ఈరోజు మ్యాచ్ అండర్-19 ఇండియా ఫైనల్ మ్యాచ్గా ఉంది, ఇండియా ఇంగ్లాండ్. టీవీనే ఉంది. చూసి అంత ఓపిక లేదు, ఇప్పుడు బయటికి వెళ్ళాలి.